అంత పెద్దదాన్ని కాదు నేను. అంత అనుభవజ్ఞురాలిని కాదు. కేవలం దేవుడు సిస్టర్ గారు దేవుని ద్వారా సిస్టర్ గారు నాకు చెప్పారు. చెప్తావా అంటే ఓకే సిస్టర్ అని చెప్పాను. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని నేను ప్రతి దాంట్లో ఏ దాంట్లో అయినా ప్రేయర్ అయినా కూడా ఎందుకు వదులుకోవాలి అనుకుంటా. అదొకటి చేస్తాను. కాబట్టి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని నేను లాస్ట్ ఇయరే ప్రిపేర్ అయి ఉన్నాను. దీనంతటిని బట్టి ఆ దేవాది దేవునికి నా వందనాలు. నిజంగా ఏ యోగ్యత అర్హత ఏదీ లేనిదాన్ని. ఎలాంటి పరిచర్యలో కూడా నేను పార్టిసిపేట్ చేయను, కానీ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. దాన్ని మనము వినియోగించుకోవాలి అని నేను అనుకున్నాను. అదే విధంగా నాకైతే ఏది రాదు. దేవుడే నా పక్షం ఉండి నాతో మా అందరితో మాట్లాడతాడని నమ్ముచున్నాను. మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన ఈపీహెచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నిన్ను ప్రార్థించుటకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా పాటల్లో, ప్రార్థనలో, సాక్ష్యాల్లో నీవే తోడైండి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వినబోచుండగా యోగ్యత అర్హత లేని నన్ను, అజ్ఞానురాలైన నన్ను నైనా మరుగుపరచండి. నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపండి నైనా. నీవు మా అందరితో ఏది మాట్లాడబోచున్నావో నైనా, ఆ వాక్యం నైనా మా అందరి హృదయాల్లో ఫలించులాగున నైనా నాతో మాతో మాట్లాడమని వేడుకొనుచు ప్రభు అయిన యేసుపేట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం అండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం. ఆంటీ చెప్పండి. వీడియో ఆన్ చేసుకోండి, ఒకసారి చూస్తాం మిమ్మల్ని. వీడియో నా సిస్టర్ మళ్ళీ ఇది ఆన్లైన్ లో వస్తుందేమో అని నేను ఆన్ చేయను సిస్టర్. ఓకే, ప్రాబ్లం గా ఉంటే వద్దులేండి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాక్యం అయ్యాక చేస్తాను. రికార్డ్ ఆఫ్ చేస్తాను. ఒకవేళ రికార్డ్ ఆన్లో ఉన్నా అంతవరకు కట్ చేసి మనం యూట్యూబ్లో పెడదాంలేండి. అప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునేటప్పుడు చూడండి సిస్టర్. సారీ ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. యెషయా 62:7 వచనం అన్నమాట. 62వ అధ్యాయం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని. యెహోవా జ్ఞాపకకర్తలారా అంటే ఎవరు? యెహోవా జ్ఞాపకకర్తలారా అంటే దేవునికి విజ్ఞాపన చేయవారని. అంటే దేవునికి విజ్ఞాపన చేయండి, ఆయనను విశ్రమింపనీయకుడి అంటున్నారు. ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే ఇది యూదా ఇశ్రాయేల్ వారి కోసం చెప్పబడిందని. వారు కనాను దేశంకు వారు వచ్చాక పాస్టర్ గారు మనకు ఇర్మియా గ్రంథంలో ఇదంతా వివరిస్తున్నారు. చాలా మటుకు చాలా మంది వస్తారు, కానీ కొద్ది మంది యాబ్సెంట్ అవుతున్నారు. కాబట్టి కొద్దిగా నేను చెప్తాను దీని గురించి. కనాను దేశంకు వారు వచ్చాక అన్య దేవతల తట్టు వాళ్ళు తిరుగుతారు కదా, ఇదంతా మనకు తెలిసిందే. అయితే దేవుడు వారిని ఎన్నో మార్లు హెచ్చరిస్తాడు, ప్రవక్తలను పంపించి, లేకపోతే వారికి వాక్కుతో సెలవిస్తూ ఉంటాడు. అయితే దేవుడు వారికి నిబంధన ఇచ్చాడు కదా, వారు ధర్మశాస్త్రం నిబంధనను వారితో చేశాడు. వారు అవి పాటిస్తే దేవుని బిడ్డలుగా ఉంటారని. అయితే వారికి ఇచ్చిన నిబంధనను వారు మీరిపోయి తప్పులు జరిగిస్తూ ఉంటారు. అయితే దేవుడు వారికి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎన్నో మార్లు వారిని చెడుతనం మాని దేవుని తట్టు తిరగమని. దీనికంటే ముందు చాప్టర్స్ చూడండి మీరు, అందులో ఉంటది 59 నుండి. అవి చదివితే తెలుస్తుంది, అర్థమవుతుంది అన్నమాట మనకి. అందుకే ఈ యెషయా 59:20లో ఇలాగూ చెప్తున్నాడు, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం అని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును అంటున్నాడు. వీరు ఎన్నో మార్లు దేవుడు సెలవిచ్చినా కూడా వారు
అలాగే ఉంటున్నారు. వారి ప్రవర్తన మార్చుకోవట్లేదు. అన్య దేవతల తట్టు తిరిగి ఉంటున్నారు. దేవుని దగ్గరకు రాలేని స్థితిలో వారు ఉంటున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే వీరితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు కాబట్టి మరి యొక్క క్రొత్త నిబంధన వారితో చేస్తున్నాడు. ఏంటంట, వారి యొద్దకు విమోచకుడు వచ్చును అని. అదే యెషయా 59:21 వారితో క్రొత్త నిబంధన చేయించున్నాడు అని ఉంటదన్నమాట. అలాగే 60వ చాప్టర్ 61, 62 చాప్టర్స్ చదివితే ఇదంతా మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే మనం ఇప్పటికే టైం చాలా అయిపోయింది కదా. నేను ఇవన్నీ తర్వాత మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. యెషయా 59:20 చెప్పిన మాట, వారి యొద్దకు విమోచకుడు వచ్చునని, క్రీస్తుతో తన రక్తంతో చేయబోవు నిబంధన గురించి, వారి పాపం నుండి విమోచిస్తాడని, వారిని జ్ఞాపకం చేసుకుంటాడని దాని గురించి చెప్పారనమాట. అదే యెషయా 62:1-7 వరకు చూస్తే, యెరూషలేం పక్షం నందు ఆయన ఊరకుండకుండా దానికి క్రొత్త పేరు పెట్టి దేవుని చేతిలో రాజకీయ మకుటంగా చేయనని చెప్పుచున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. దేవుడు మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. అక్కడ వారిని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. యెషయా 62:7 అదే సెలవిస్తున్నాడు అనమాట. నేను మిమ్మల్ని, యెరూషలేమును మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. అయితే జ్ఞాపకం చేసుకునే వరకు వీళ్ళని ఏం చేయమంటున్నాడు? ఇందాక ఫస్ట్ చదివాం కదా మనము, యెషయా 62:7, యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి. అంటే విజ్ఞాపనం చేయడం మానద్దు దేవునికి. ఎంతవరకు అంటే పైన ఆయన చెప్పిన నిబంధన ప్రకారం ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుండా మనము అంతవరకు మీరు మానక దేవునికి విజ్ఞాపన చేయండి, మొరపెట్టండి అని చెప్తున్నాడు. మరి వారి కోసం, వారి దేశం కోసం దేవుని విశ్రమింపకుండా మొరపెట్టమంటున్నాడు. వారు మొరపెట్టి ఉన్నారో లేదో తర్వాత చాప్టర్స్ మీరు చదవండి, తెలుస్తుంది. అయితే ఆ వాక్యము మనలో మనము అన్వయించుకుంటే, మరి ప్రస్తుతం మనమున్న పరిస్థితిలో మన భారతదేశం, మన కుటుంబాలు, మన క్రిస్టియానిటీలో ఎన్నో వ్యతిరేకతలు కదా, ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మన క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ కూడా మనకు తెలిసిన వాళ్ళే, మన బంధువుల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే ఎందరో పడిపోతున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు దేశంలో, వ్యతిరేక మతాలు, వ్యతిరేక చట్టాలు వస్తున్నాయి. మత ఛాందసం, విధ్వంసవాదులు ఉంటున్నారు. ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో, యూపీలో అయితే ఎంతోమంది ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు. అక్కడ గట్టిగా ప్రార్థనలు కూడా చేయకూడదంట, అసలు పాటలు పాడకూడదంట, బైబిల్స్ చేతిలో కనబడకూడదంట. ఆ విధంగా ఎన్నో, అసలు న్యూస్ లో చూస్తే చాలా మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. అసలు మనకు తెలియకుండా ఎందరో పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్నారు, ఎందరో శ్రమలు, శోధనలు ఎదుర్కొంటున్నారు. మనకైతే ఎంత ధారాళంగా ఆన్లైన్ లో పాస్టర్ వాళ్ళు అసలు ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా మనకు వాక్యాలు చెప్తూ ఉంటారు కదా. అయితే ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా చాలా మందినంట కన్వర్ట్ అయిన వాళ్ళని మరలా గర్భాపస్య ప్రోగ్రాం పెట్టి యూపీ అటువైపు వాళ్ళని మరలా హిందూస్ గా చేస్తున్నారంట. ఇలాంటి పరిస్థితులు ఇంకా రాజస్థాన్, బీహార్, పాట్నా, సిక్కిం, పంజాబ్, హర్యానా, ఇంపాల్, మణిపూర్, వారణాసి, వివిధ రాష్ట్రాలు, నార్త్ అనే కాదు మన సౌత్ రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్ గా జన్వాడ, ఇంకా ఒక దగ్గర బైబిల్ మిషన్ ని కూడా కాల్చివేస్తారంట. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ప్రేయర్ చేసుకోవడానికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. మనమైతే సేఫ్ గా ఉన్నాం ఇప్పుడు, కానీ ఇది ముందు ముందు మనకు రావచ్చు. మరి మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వినపడుతున్నాయి కదా. అయితే కొంతమంది స్వార్థ చెప్పేవారిని తిడుతున్నారు, కొడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు, గాయపరుస్తున్నారు. మనము ఏం చేయాలి? ఇవన్నీ చూస్తూ మనం ఊరుకోవాలా? మనము ఊరుకోవద్దు. అలా అని మనము వాళ్ళ మీద దాడి చేయవద్దు. మనం ఏం చేయాలి? దేవుడు మనకు చెప్పింది ఏంటి? విజ్ఞాపన చేయాలి. ఎంతవరకు మన దేశంలో ఈ పరిస్థితులన్నీ
మనకున్న మన కుటుంబాల్లో కానీ, మన రక్త సంబంధికుల్లో కానీ, మన బంధుమిత్రుల్లో కానీ, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కానీ ఇలాంటివన్నీ కుటుంబాల్లో కూడా సమాధానం లేని స్థితి కదా ఎందరికో. అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద, బంధుమిత్రుల మీద ఒకరికి ఒకరికి పడండి, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తూ దేవునికి మనం వదిలేసి మనము ఉట్టిగా ఉంటున్నామా? నాకు తెలిసి మీరు అందరు ప్రేయర్ చేసే వాళ్ళే, కానీ నాకు తెలీదు ఎందుకో ఒకసారి ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. సిస్టర్ చెప్పినప్పుడు ఇది చెప్పాలనిపించింది. దయతో నన్ను క్షమించండి, మీ అందరూ పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, కానీ ఎందుకో దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు, చెప్తున్నాను. ఏదో ఒకసారి మనం ప్రేయర్ లో పాల్గొంటున్నామా, లేకపోతే ప్రేయర్ చేస్తున్నామా, ఇవన్నీ చూస్తూ కూడా మా దగ్గరికి రాలేదు కదా, మేము హ్యాపీగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నాము. ఒకసారి మనము పరిశీలించుకుంటాం. అయితే బైబిల్లో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏ భక్తులు ఏ విధంగా వారి దేశం గురించి, వారి ప్రజల గురించి దేవునికి మొరపెట్టి దేవుని నుండి జవాబు పొందుకున్నారో చూద్దాం. మొదటిగా నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా గురించి మీకు అందరికీ తెలిసిందే కదా. యెరూషలేము పట్టణ ప్రాకారాల గురించి ఆయన ఎంతో ప్రార్థించారు. చూడండి, నెహెమ్యా గ్రంథము ఫస్ట్ చాప్టరు 2nd verse నుండి 11th వరకు చూస్తే మనం చదివామనుకోండి. ఫస్ట్ చాప్టర్ 2nd verse నుండి 11th verse వరకు చూస్తే దీనిలో ఇజ్రాయేలు వారి పక్షంగా వారి పాపాలను, వారి పితరుల పాపాలను ఒప్పుకుంటూ కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడంట. మరి మన దేశంలో మనకి ఇలా అవుతుంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి పరిశీలించుకున్నాం. ఏం చేస్తాడు అక్కడ నెహెమ్యా? కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడంట. రీసెంట్ గా మన లూదియమ్మ గారిది కూడా మనము విన్నాం కదా, దాన్ని తీసివేశారు. ఆ ఫొటోస్ కూడా పాస్టారు మనకి దీంట్లో పోస్ట్ చేశారు. ఇలాంటివన్నీ మనం చూస్తూ ఎలా ఉంటున్నాం, మనము దేవునికి ప్రేయర్ విజ్ఞాపన చేస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం. మీ అందరూ చేస్తుంటారు, కానీ అయినా దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ నెహెమ్యా అర్థహశస్త రాజు కాలంలో, మీరు తర్వాత చదువుకోండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటదన్నమాట. అతను అర్థహశస్త రాజు కాలంలో రాజుకు గిన్నె అందించేవాడుగా ఉండేవాడు అనమాట. యెరూషలేము గురించి, వారి ప్రజల బాధ గురించి విని దేవునికి మొరపెడుతున్నాడు. తర్వాత చాప్టర్స్ అన్ని చూస్తే రాజు కూడా ఆయన మొర విని దేవుని దయ కలిగి, రాజు కూడా మంచి మనసు కలిగి నెహెమ్యా వెళ్ళడానికి కూడా కొంత సాయం చేస్తాడు. 2nd చాప్టర్ లో ఉంటది. సాయం చేసి ఆయన వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి ఆయనకు ఇంకా భద్రంగా ఉండడానికి ఆయనతో కూడా వేరే వారిని పంపిస్తాడు అనమాట. నెహెమ్యా అక్కడ వెళ్ళి ప్రార్థనతో దేవునికి దగ్గరగా ఉండి అందరినీ సమకూరుస్తాడు. యెరూషలేము ప్రాకారాలను వారు కట్టుకుంటారు, దేవునికి స్తుతి చెల్లిస్తారు. ఇలాంటి నెహెమ్యా ప్రార్థన మనము కలిగి ఉన్నామా? ఏం చేస్తాడు ఆయన? ఉపవాసంతో దుఃఖంతో ఉండి ఆకాశం అందలి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. రెండవదిగా ఎజ్రా ప్రార్థన చూద్దామండి. ఎజ్రా ప్రార్థన కూడా యెరూషలేము పట్టణం గురించి, మందిరం కట్టబడుట గురించి. అయితే అక్కడ మందిరం కట్టబడ్డాక అక్కడ ప్రజలు కొంతమంది కొన్ని విషయాల గురించి తిరుగుబాటు చేస్తారు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1లో ఉంటది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. బబులోను దేశంలో నుండి ఆయన శాస్త్రి అన్నమాట. యెరూషలేము పట్టణంనకు వచ్చాడు అనమాట. ఎందుకంటే ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఈ ఎజ్రా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతడి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించేవాడంట. కాబట్టి
రాజును అడిగి తను కూడా యెరూషలేం మందిరం పట్టణం గురించి తను కూడా ఆసక్తి కలిగి తను ప్రార్థించి వచ్చి ఉన్నాడు అనమాట. ఎజ్రా 8th చాప్టర్ లో 8th చాప్టర్ లో 31st వర్స్ నుండి 36 వరకు చూస్తే ఏ విధంగా దేవుని మందిరపు పనికి వారు సహకరించారో అదంతా ఉంటది. అయితే ఇక్కడ మందిరం కట్టబడి పాడైన స్థలంలను బాగు చేయబడ్డ తర్వాత 9th చాప్టర్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటది అనమాట. 10th లో కూడా ఉంటది. ఎజ్రా ఏ విధంగా ప్రార్థించాడంటే ఇజ్రాయేలీల పెద్దలు వచ్చి ఎజ్రా గారితో చెప్తారనమాట. ఇజ్రాయేలీల యాజకులు లేవీలు మందిరం కట్టబడిన తర్వాత ప్రాకారాలు కట్టబడ్డాక వారు ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలో యాజకులు లేవీలు అనేవారు ఏం చేస్తారంటే కనానీలు, హిత్తీలు, పెరిజీలు, ఎబూషీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు అను దేశపు జనులతో కలిసి వీరి పిల్లలకు చేసుకొనుచు పరిశుద్ధంగా ఉండక వారితో పాటు వారి దేవతలను పూజిస్తూ ఉంటారు. ఎంత ఘోరం కదా! దేవుడు చెరలో నుండి రప్పించి తర్వాత వాళ్ళు యెరూషలేం ప్రాకారాలు కట్టుకొనుటకు మందిరం కట్టుకొనుటకు వారికి అవకాశం ఇస్తే వారేం చేస్తారు? పెద్దలు వచ్చి ఎజ్రా గారితో చెప్పినప్పుడు ఏం చేస్తారని చెప్పారు? ఇశ్రాయేలీలు యాజకులు లేవీలు అనేవారంట. కనానీలు, హిత్తీలు, పెరిజీలు వీళ్ళందరితో కలుసుకొని వారి పిల్లలను చేసుకొని వారితో కలుసుకొని వారి ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ఇలాంటివి మన క్రిస్టియానిటీలో కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? వారిని చూస్తూ ఒకసారి మనం పరిశీలించుకున్నాం. ఇక్కడ ఎజ్రా ఏం చేస్తారంటే ఎజ్రా గారు ఎలా ప్రార్థించారో చూద్దాం. 9th చాప్టర్ లో 9th చాప్టర్ లో 3rd వర్స్ నుండి 15th and 10th చాప్టర్ వరకు ఉంటది అనమాట ఆయన ప్రార్థన. చూడండి ఇక్కడ సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిద్ధపడి ముక్కుడనై ఉన్నాను అని స్టార్ట్ చేస్తున్నాడు. ఎలా చేస్తాడు? తన వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి ఆయన తట్టు యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థించాడు? తన దోషాలు, తన ప్రజల దోషాలు ఒప్పుకొని దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని మమ్ములను ఈ దాస్యంలో నుండి తీసుకొచ్చి మేము ప్రాకారాలను నిలబెట్టుకొనుటకు మందిరం కట్టుకొనుటకు సహాయం చేసి కృప చూపి ఉన్నావు, కానీ మేము నీకు విరోధంగా తిరిగి ఉన్నాము అని గట్టిగా ఏడుస్తూ తన ప్రజల గురించి ప్రార్థించాడంట. మరి మనము మన కుటుంబాల్లో, బంధుమిత్రుల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? దేవుని సన్నిధిలో మొరపెట్టుచు ఏడుస్తూ మనం విజ్ఞాపన చేయించు ప్రార్థిస్తున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. అయితే అలా ఏడుస్తూ ప్రార్థించినప్పుడంట వారి ప్రజలందరూ విని వారి తప్పులు తెలుసుకొని దిద్దుకున్నారంట. అక్కడ నేను ఇవన్నీ వివరంగా చెప్పట్లేదు, ఎందుకంటే టైం సరిపోవట్లేదు కాబట్టి. 3వ ప్రార్థన చూద్దామండి. దానియేలు ప్రార్థన మీకు తెలిసిందే కదా. 9th చాప్టర్ అంతా దానియేలు ప్రార్థన ఉంటది. అసలు ఈ దానియేలు ప్రార్థన మనము చదివితే మనం నిజంగా ఏ విధంగా ప్రేయర్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. అంత చక్కటి ప్రార్థన అన్నమాట. చూడండి, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన తెలుసుకొని 70 సంవత్సరంలో పూర్తి అయిన తర్వాత వీరు బబులోను చెర నుండి విడిపింపబడి పట్టణంను మరలా కట్టుకునవచ్చని తెలుసుకొని దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. చూడండి, దానియేలు 9th చాప్టర్ లో ఉంటది, మీరు తర్వాత చదువుకోండి. 9th చాప్టర్ 4th వర్స్ నుండి 20 వర్స్ వరకు, 4వ వచనం నుండి 20వ వచనం వరకు ఉంటది అనమాట. దావీదు తన అధికారుల పాపాలు, తన పితరుల పాపాలు, తన జనుల పాపాలు ఒప్పుకొనుచు దేవుని నీతిని కృపను కొనియాడుచు దేవుని కోపాన్ని తగ్గించుకొని తన ప్రజలందు కృప చూపమని బ్రతిమాలుతాడు.
అసలు ఈ ప్రార్థన ఎంత చక్కగా ఉంటదంటే, తన పాపాలు తను తాను తగ్గించుకుంటాడు. ఇంకా ఎవరి పాపాలు ఉన్నాయో వారందరి పాపాలు క్షమించమని అడుగుతాడనమాట. వారి మీద కృప చూపించి వారు కట్టుకోవడానికి సహాయం చేయమని దానియేలు ప్రార్థిస్తూ ఉంటాడు. మీరు తర్వాత చదువుకోండి. 9th చాప్టర్ అంతా దానియేలు ప్రేయరే ఉంటదన్నమాట. ఏ విధంగా మనల్ని మనం సరి చేసుకొని దేవుణ్ణి అడగాలో ఆ ప్రేయర్లో తెలుసుకుంటాం. అంత గొప్ప విజ్ఞాపన ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20లో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు అంటే యెరూషలేము నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. ఇలాగూ దానియేలు ప్రార్థిస్తూ ఉంటే దేవుని దూత వచ్చి దర్శిస్తాడు అన్నమాట. అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తున్నాము. మన పాపాలు మనం ప్రేయర్ చేసేటప్పుడు మన పితరుల పాపాలు ఇంకా ఒప్పుకుంటున్నామా, లేకపోతే మామూలుగా మనము నామకార్థంగా ఎప్పటిలానే చేస్తూ ఉన్నామా ఒకసారి పరిశీలించుకుందాం. అలాగే అబ్రహాము ప్రార్థన, వీళ్ళందరూ ఇతరుల గురించి విజ్ఞాపన చేయవారుగానే ఉంటున్నారు. అబ్రహాము ప్రార్థన, లోతు కుటుంబాన్ని దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు రక్షించాలని అబ్రహాము దేవుణ్ణి ఎంతో వేడుకుంటాడు కదా. 18th చాప్టర్ లో చూస్తే అదంతా ఉంటది. 18th చాప్టర్ 20 verse నుండి 33 వరకు ఉంటది. తర్వాత చదవండి. 20వ వచనం నుండి 33వ వచనం వరకు ఉంటుంది అనమాట. దేవుణ్ణి బతిమాలుతూ తను తాను తగ్గించుకొని విజ్ఞాపన చేస్తాడు. అక్కడ ఇక్కడ ఇంతమంది ఉంటే రక్షిస్తావా ప్రభువా, ఇక్కడ 10 మంది ఉంటే, లాస్ట్ కు 5 మంది ఉంటే అని విజ్ఞాపన చేస్తాడు. అలాంటి విజ్ఞాపన తన లోతు కుటుంబాన్ని రక్షించుకోవడానికి అన్నమాట. అలాంటి విజ్ఞాపన మనము మన బంధువులలో, మన రక్త సంబంధికుల్లో, ఇలా నశించిపోచిన ఆత్మల కోసం చేస్తున్నామా ఒకసారి పరిశీలించుకున్నాం. అలా ప్రార్థన చేసి లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు కదా. లోతు కుటుంబం రక్షింపబడ్డది. తర్వాత 5వదిగా ఎస్తేరు ప్రార్థన చూద్దాం. తన జనాంగం నశించిపోకుండా తను అంతఃపురంలోని తన వారందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. మీకు అందరికీ తెలిసిందే ఇది. అయితే దేవుడు ఆ మొర విని రాజుకు మంచి మనస్సు ఇచ్చి తన జనాంగాన్ని రక్షింపబడేలాగా చేస్తాడు కదా. ఇంకా ఈ విధంగా తను ఎస్తేరాని కూడా ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు తను దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు తన యూదా జనాంగం అంతా రక్షింపబడ్డది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు మనము బైబిల్లో చూస్తూ ఉంటారు. వారందరూ కూడా వేరే వారి గురించి, ఇతరుల గురించి ఎక్కువగా ప్రార్థించిన వారిగా, వారి కోసం విజ్ఞాపన చేసిన వారిగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం మరి? మన పరిస్థితులు, మన ఇంటి గురించి, మన గురించే ప్రార్థించే వారంగా ఉంటున్నాము, లేకపోతే ఏవో మనకు తెలిసిన 1-2 విషయాల గురించే ప్రార్థించే వారంగా ఉంటున్నాము? ఒకసారి పరిశీలించుకుందాం. ప్రార్థన అంటే మన గురించి, ఒక సమస్య గురించి, లేక అవసరతల గురించి ప్రార్థించుట. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, రక్షణ గురించి, నశించిపోవచ్చిన ఆత్మల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి, మనము మన కుటుంబాలు దేవుని రాజ్యానికి మనము ఇంకా ఏ విధంగా దగ్గర అవ్వాలో అలాంటి వాటి గురించి, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సువార్త తెలియని ప్రాంతాల గురించి, భారంతో నశించిపోవచ్చిన ఆత్మల గురించి మనం ప్రార్థిస్తున్నామా? మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మనకు తెలిసిన వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే సమాజం గురించి, స్వార్థ చెప్పే పాస్టర్ల గురించి, మన ఈపీహెచ్ గురించి, మనకు తెలిసిన ప్రతి సమస్య గురించి ప్రార్థించే వారంగా ఉంటున్నాము. వారి భద్రత గురించి, వారి క్షేమం గురించి ప్రార్థించే వారంగా ఉంటున్నామో ఒకసారి మనము పరిశీలించుకుందాం. అయితే మన దేశంలోని అనేక రాష్ట్రాల గురించి ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఈ దేశంలో ఉన్నాము. మనము సుఖంగా ఉండాలంటే మనం కూడా వారి గురించి ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలన్నమాట. యెషయా 62లో సెలవిచ్చిన విధంగా యెహోవా జ్ఞాపకకర్తరారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు
విశ్రమింపనీయకుడి అని దేవుడు వారికి సెలవిచ్చిన విధంగా మనం కూడా దేవుడు విశ్రమించకుండా మన సమస్యల గురించి జవాబు ఇచ్చే వరకు ప్రార్థించాలి. మనం ఇతరుల గురించే కాదు, మన సమస్యల గురించి కూడా దేవుడు జవాబు ఇచ్చే వరకు మనము విశ్రమించకూడదు అని సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పటి వరకు చూసిన వీటన్నిటిలో ఒక కామన్ విషయం ఉంది. ఈ ప్రార్థనలు అన్ని చూసాం కదా, వీటన్నిటిలో ఒక కామన్ విషయం ఉంది. ఎవరైనా గమనించారా? ఓకే, ఇప్పటి వరకు చూసిన ఈ ప్రార్థనలు అన్నిట్లో వారిని వారు తగ్గించుకున్నారు, వారి పాపాలు ఒప్పుకున్నారు కదా. వారు ఆ పాపాలు ఒప్పుకొని విజ్ఞాపన చేస్తున్నారు. అలాగే మనం కూడా చేస్తున్నామా? ఎవ్రీ టైం ప్రేయర్ చేసినప్పుడు అంతా మనము ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే అలాగే బైబిల్లో కూడా వ్రాయబడింది కదా. కీర్తనలు 66:18 వచనంలో ఉంటది. కీర్తనల గ్రంథము 66:18. నా హృదయంలో నేను పాపంను లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. మన హృదయంలో మనము పాపం లక్ష్యం చేస్తే ప్రభు మన మనవి వినడంట. అలాగే కీర్తనలు 19:14 కూడా ఉంటది. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని చెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారంటే ఇది దావీదు తన కీర్తనలో చెప్పుచున్నాడు అన్నమాట. మనం కూడా మన నోటి మాటలు మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములుగా ఉంచుకొని మనము విజ్ఞాపన చేస్తున్నామా, అంగీకారంగా ఉంచుకొని మనము దేవునికి మొరపెడుతున్నామా, ఒకసారి మనము పరిశీలించుకుందాం. మన హృదయాన్ని అనుదినము సరి చేసుకొని మనము శుద్ధి చేసుకొని విజ్ఞాపన చేస్తే ఇంకా బాగుంటుందని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎఫెసీ 6:18 వచనంలో ఉంటది అనమాట. ఎఫెసీ 6:18 వచనం. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏ విధంగా ఉండాలంట? మనము ఆత్మ వలన. అయితే ఈ ఆత్మ వలన చేయాలంటే అదే చాప్టర్ లో ఆ ముందు వర్సెస్ లో ఉంటది. 6:18 వచనం కంటే ముందు వర్సెస్ లో మనం పోరాడినది శరీరులతో కాదు. ఒక్క నిమిషం అండి తీస్తాను. 6:12 వచనం నుండి. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచును. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడు ఇలాంటి ఆత్మ వలన మనము ప్రార్థించగలం అన్నమాట. ఆత్మ మనలో ఉండి మనతో పాటు ప్రార్థించగలదు, మనము ప్రార్థించడానికి సహాయం చేయగలదు. ఆయన ఇచ్చు సర్వాంగ కవచం అంటే ఇదే అధ్యాయంలో 14వ వచనం నుండి ఉంటది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అంటున్నాడు. మరియు రక్షణయను శిరస్త్రానము దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అప్పుడు ఇవన్నీ మనము ధరించుకొని ఉంటే అప్పుడు మనము ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉంటాము. ఇక్కడ మనము మామూలుగా యుద్ధంలో ఒక విషయము, యుద్ధంలో మనము చూస్తే ఇక్కడ సర్వాంగ కవచంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఉంటాయి కదా. ఏంటేంటి? విశ్వాసం అను డాలు ఉంటది, అలాగే రక్షణ శిరస్త్రానము ఉంటది కదా,
ఖడ్గము ఉంటది. అయితే వీటన్నిటిలో ఇక్కడ కనబడనిది ఒకటి ఉంది. ఏంటది? ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిదంటే డాలు, ఖడ్గము, శిరస్త్రాణం అన్ని ధరించుకున్న తర్వాత వారి చేతిలో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఒకటి ఉంటది. పీలము అంటారు దాన్ని. బళ్ళెం లాగా ఉంటది, చేతిలో పట్టుకొని ఉంటారు. అలాంటిది ప్రార్థన అన్నమాట. ప్రార్థన ఏంటంటే గురి చూసి కొడతారు కదా వాళ్ళు, అలాంటిది ప్రార్థన. అలాంటి విజ్ఞాపన మనము ప్రస్తుతం ఉన్న మన పరిస్థితుల్లో మనము చేస్తూ ఉన్నాము. అలాంటి కనబడనిది అనమాట. పీలం అనేది కనబడదు, ఇవన్నీ కనబడతాయి. ఫస్ట్ ఏంటంటే శిరస్త్రాణము, డాలు, ఖడ్గం ఇవి కనబడతాయి. కానీ పీలం ఏంటంటే గురి చూసి కొడితే అది, దాన్ని గురి చూసి కొడితే ఇంకా అది మనకు దొరికినట్టు అన్నమాట. ఆ విధంగా ప్రార్థన విజ్ఞాపన కూడా అలాంటిదే. అలాంటి ప్రార్థన విజ్ఞాపన మనము చేయవారంగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు కదా ఇక్కడ, ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు వేయ అగ్నిబాణాలు మనము ఆర్పగలము. ఆ ప్రార్థన ద్వారా దాన్ని మనము ఎదిరించగలము. కాబట్టి మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ సాతాను తంత్రాలను ఎదిరించే వారంగా ఉండాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనము ఇతరుల గురించి ప్రార్థిస్తూ మనల్ని మనము ఆ ప్రార్థనలో మనం కూడా భద్రపరుచుకుంటూ ఉండాలన్నమాట. అలాగే చివరిగా ఒక వచనం చదువుదామండి. క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనం ఉంటది కదా. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, పాస్టర్మ గారు కూడా చెప్తూ ఉంటారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూస్తే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు అన్నమాట. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మది కలుగును సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ సిస్టర్. చూసాం కదా, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా సుఖంగా ఎప్పుడు బ్రతుకుతామంటే మనము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని హెచ్చరిస్తున్నాడు. ఇది పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక అన్నమాట. ఆ తిమోతి గారికి చెప్పుచూ ఉన్నాడు ఇది. అయితే మనము ఈ విధంగా మనం కూడా ఉండాలని మనం కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుచున్నాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ చేయాలి. చేస్తూ ఉంటే మనం కూడా నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతామంటారు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలం నదియు నై ఉన్నది అని ఉంటది అక్కడ. కాబట్టి అలాగు చేసి మనం కూడా దేవుని దృష్టికి అనుకూలమైన వారంగా ఉందామని మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం. అలాగేనండి, భక్తుడైన భక్త సింగ్ గారు తన వాక్యాల్లో ఒకసారి చెప్పారనమాట, మనము ఈ లోకపు గుడారంలో నివసిస్తున్నామని అందరికీ తెలిసిందే. అయితే పరలోకపు గుడారము ఎలా ఉంటుందో మనకు ఛాయగా మోషే వేసిన ప్రత్యక్షపు గుడారము తెలుసు కదండి. అందులో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రత్యక్షపు గుడారం లాంటి గుడారము మనం కూడా ఈ లోకంలో నివసిస్తున్నాం. అలాంటి గుడారం ఏంటంటే, ఆవరణం ఏంటంటే ఈ లోక బాధ్యతలు ఇవన్నీ అన్నమాట. ఇందులో మనము ఇక్కడే కొట్టుమిట్టాడుచున్నామా, లేకపోతే
పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వారంగా ఉన్నాము. ఒకసారి పరిశీలించుకోండి. ఆవరణం అంటే ఈ లోక బాధ్యతలు, మన పాపాలు మనం ఒప్పుకొని బాప్టిజం తీసుకొని అంతవరకే ఉందమ్మా. లేకపోతే పరిశుద్ధ స్థలంలో ఏం చేస్తారు? యాజకులు వెళ్ళి దేవునికి నిత్యము దహన బలులు అర్పిస్తూ ఉంటారు కదా. అక్కడ సేవా పరిచర్య జరిగిస్తూ ఉంటారు. మనము ఇక్కడ పరిశుద్ధ స్థలం అంటే మనం వెళ్ళే సంఘాలు, మనం పరిచర్య చేసే పనులు అన్నమాట. అయితే సంఘంలో మనం ఏ విధంగా వాడబడుచు? పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నామా? మనము నిత్యము ధూపం ఆయనకు వేస్తూ ఉన్నామా? నిత్యము ఆయనకు దహన బలులు అర్పిస్తూ ఉన్నామా? నిన్నటి దినంలో చాలా మంది అటెండ్ అవ్వలేదు. పాస్టర్ గారు ఎంతో చక్కటి వాక్యం చెప్పారనమాట. దహన బలి అర్పించేవారు కదా అప్పుడు. ఎందుకంటే ఆ దహన బలి అర్పిస్తే అంట పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందంట. అయితే పాపాలు పోగొట్టుకునేవారు. అలాంటి దహన బలి యేసుక్రీస్తు వారి మన కోసం ప్రతి మాటికి అర్పించకుండా ఒక్కసారి ఆయన బలియాగంగా, ఇదంతా మీకు తెలిసిందే కానీ ఒకసారి చెప్దామని చెప్తున్నా. ఇదంతా దేవుడు తను ఏం చేశాడు? మాటికి అర్పించు, మనం అదే పాపంలో ఉంటున్నాం. అలా కాకుండా దేవుడు తాను ఒక్కసారి తన కుమారుని మన కోసం అర్పించాడు. ఆ శిల్వ రక్తం ద్వారా మనకు నిత్య పాప క్షమాపణ మనకు దొరికింది కదా. ఎల్లప్పుడూ ఆయన శిల్వ రక్తం దగ్గరికి వెళ్ళి మనము ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన శిల్వ రక్తం ద్వారా మనకు పాప విమోచన కలగజేసుకుంటూ ఉన్నాం. మనం పాప విమోచన మనకు దొరుకుతుంది. అయితే నిత్యము దహన బలులు అక్కడ అర్పించే వాళ్ళంట యాజకులు. అలాంటి పరిశుద్ధ స్థలంలో మనము ఉంటున్నామా? నిత్యము దేవునికి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ, నిత్యం అంటే మనకు ఈ రోజులలో కుదరకపోవచ్చు. మనకు కుదిరిన టైంలో మనము సేవ చేయగలిగే విధానంలో మనము చేస్తున్నాము. అదే పరిశుద్ధ స్థలం అన్నమాట. సంఘము, సేవా పరిచర్య, ఇది పరిశుద్ధ స్థలం. అయితే ఇవి రెండు మనము ఆవరణము, పరిశుద్ధ స్థలము దాటినప్పుడే మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలం కదా, మోషే గుడారం. అదే విధంగా మనం ఈ రెండిట్లో నమ్మకంగా ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యం లాంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలము అని భక్త సింగ్ గారు కొన్ని తన వర్తమానాల్లో తెలియజేశారనమాట. అది నాకు గుర్తొచ్చి చెప్పానండి. ఏదైనా తప్పుగా చెప్పింటే దయతో క్షమించండి. అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలంటే మనము అనుదినము దేవునిలో కడగబడుచు, ఆయన సేవలో వాడబడుచు, ఆయన మనకు తోచినంత మనము మన బిడ్డలకు, మన భర్తలకు, మళ్ళీ మన ఇంటి పక్కల వాళ్ళకి, మనకు పని వచ్చే వాళ్ళకి దేవుని వాక్యాన్ని మనము ప్రకటిస్తూ, సేవ చేస్తూ, ప్రార్థిస్తూ, మనల్ని మనం కట్టుకొనుచు దేవునిలో ఉన్నామనుకో, అప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరగలం. ఆ విధంగా మనము అందరి నిమిత్తము ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలని దేవుడు వీటన్నిటి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఈ వాక్యము నాకు ఎందుకో నెల రోజుల నుండి గుర్తొస్తుందండి. ఈ 62 యెషయా 62:7. అయితే సిస్టర్ చెప్పమన్నప్పుడు ఇది నాకు ఎలా చెప్పాలో కూడా తెలియదు కానీ నాకు ఒక లాస్ట్ వీక్ సిస్టర్ చెప్పినప్పుడు నేను చూద్దాము అని ఒకసారి బైబిల్ తీసి దేవుణ్ణి అడిగాను అనమాట. దేవుడే నా పక్షం నుండి ఇదంతా మాట్లాడాడు. నేనైతే ఏదన్నా తప్పుగా మాట్లాడింటే దయతో నన్ను క్షమించండి. ఏ యోగ్యత లేని దాన్ని నాకేది రాదు అసలు. దేవుడే ఇదంతా నాతో కూడా మాట్లాడాడు, మీ అందరితో కూడా మాట్లాడానని అనుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడే ఇచ్చాడని అనుకుంటున్నాను. ఇది నా సొంత జ్ఞానం అయితే దయతో క్షమించండి. ఆ దేవుణ్ణి కూడా క్షమాపణలు అడుగుతున్నాను. ఆ దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు విన్న ఈ వాక్యాన్ని నాలో, మనందరిలో దీవించాలని ప్రార్థిద్దామండి. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అద్భుతమైన, అత్యవసరమైన వర్తమానాన్ని దేవుడు మీ ద్వారా మనందరికీ